హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు లక్ష్మీ రెసిపీలో చూసారా, ఫ్రెష్ మామిడికాయలు, పచ్చి మామిడికాయలు ఇప్పుడే తెప్పించాము. ఇవి 3 కేజీలు ఉన్నాయండి. ఈరోజు నేను ఊరగాయ వేసేకండి తెప్పించాను. చూసారా, ఫ్రెష్గా బాగున్నాయి. ఇవి కట్ చేసి ఊరగాయ ఎలా వేయాలో చూపిస్తానండి. ఇంకా ఈ సంవత్సరము ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి మామిడికాయలు. పచ్చివండు అంత పులుపు ఉండదు, చాలా బాగుంటుందండి. కొంచెం తీయగా పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే ఇలాంటివి తీసుకున్నాను. ఇంకా పచ్చికాయలు అయితే ఎక్కువ పులుపు వస్తాయి. కొంచెము మా పక్కనకి వచ్చాయి కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి ఊరగాయ. అందుకే ఇలాంటివి వేసాను. దీన్ని కట్ చేయాలి. ఇప్పుడు కడిగేసి ఆరబెట్టానండి ఫ్యాన్ గాలికి. తుడిసేసాను కూడా బట్టలు నీట్గా. పెరిగినప్పుడు జీడంతా పడి ఉంటుంది కదా, పాలు ఇలాగా పాలు కారితే ఇలా మరకలు వస్తాయి. అందుకని బాగా కడిగేసాను కూడా. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. కట్ చేసే ముందు దీనికి కొన్ని మసాలా వేపుకోవాలండి. ఏమేమి వేయాలనేది ఫస్ట్ ఆ పని చూసేసి వస్తాను. దానికి కొన్ని మసాలా వేయాలని చెప్పాను కదండి. చూడండి, 50 గ్రాములు మెంతులు, 50 గ్రాములు సాసువలండి. ఇవి స్టవ్ అంటించుకొని వేపుకోవాలా. చూసారా, మెంతులు వేయించుకుంటున్నాను. 50 గ్రాములు మెంతులండి. అంటే నేను 3 కేజీలు మామిడికాయలని చెప్పాను కదండి. నేను 3 కేజీలు వేసేయలేదు. ఇప్పుడు 1 కేజీ పైన 1.5 కేజీ అట్లా కట్ చేస్తాము. దానికైతే ఇది సరిపోతుంది. లైట్గా దోరగా వేయించుకోవాలా. చూసారా, వేగిండయి కొంచెం ఎర్రగా అయినాయండి మెంతులు. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలా, ఎక్కువ మాడిపోకూడదు. కరెక్ట్గా అయినాయండి, ఎర్రగా అయినాయి. పక్కకు తీసేసుకొని ఇప్పుడు సాసులు కూడా వేసుకోవాలా. ఇవి కూడా 50 గ్రాములు ఉన్నాయి చూడండి. ఇవి కూడా కమ్మి తక్కువ మంటలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎక్కువ మంట పెట్టుకున్నారంటే మాడిపోతాయి. చాలా బాగా వస్తుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. సాసులు మెంతులు పౌడర్ చేసేసామంటే. మామిడికాయ ఊరగాయ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. అందుకే ఎక్కువ నేను అదే చేస్తాను. నిమ్మకాయ కూడా చేసుకోవచ్చు. అయినా ఏ సీజన్లో ఏ కాయలు వస్తే అది చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగిపోయాయండి, లేదంటే కలర్ కూడా చేంజ్ అవుతాయండి. అప్పుడు తెలుసుకొని ఆఫ్ చేసేది స్టవ్. ఎక్కువ మాడిపోతే మళ్ళీ అదే స్మెల్ ఉంటుంది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. చల్లారే లోపల మామిడికాయలు కట్ చేసుకొని వస్తానండి. చూసారా, ఇప్పుడు మామిడికాయలు కట్ చేసుకుంటానండి. ఆ మెంతులు సాసులు వేపాం కదండి, వేయించాము కదా, అది కొంచెం చల్లగా అయ్యే లోపలే మామిడికాయలు ముక్కలు కట్ చేసుకున్నాం. చూసారా, అంతేం కలర్ రాలేదు, లైట్గా కలర్ వచ్చింది. మరి అంత పచ్చివేం కాదు, బుగ్గలేం కాదండి, పక్కన పచ్చిండే కాయలే. కానీ పండు ఏం కాదు,
దోరకాయలు అన్నమాట. పులుపు తీపి రెండు ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. ఎక్కువ పచ్చికాయలు వేసామనుకోండి ఎక్కువ పులుపు ఉంటుంది, పిల్లలకి అంత ఇష్టం కాదు అది. ఇదైతే చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే పులుపు తీపి రెండు మిక్స్ ఉంటాయి కాబట్టి పచ్చడి బిరిన్న మెత్తగా కూడా అవుతుంది. పచ్చడి అంటే ముక్కలు ఎక్కువ ఉండకుండా కొంచెం స్మూత్గా అవుతుందండి, తినడానికి బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారా, ఇంత చిన్న ముక్కలు అయితే చాలు. చూడండి, ఇంత చిన్న ముక్కలు, ఇంత ముక్కలు అయితే చాలు. ఉప్పు కారం బాగా పడుతుంది, బిర్యానీ కూడా పచ్చడి స్మూత్గా అవుతుందండి, ముక్కలు లేకుండా చట్నీ లెక్క అయిపోతుంది. రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని పక్కన గిన్నెలు వేసుకోవాలండి. మామిడికాయలు చెట్ల నుంచి తెంపుకొని వస్తే బాగా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది పచ్చడి. ఎవరి దగ్గరైనా కొట్లోకి తీసుకొని వస్తే అంగళ్ళలో వాళ్ళు ఎప్పుడో తెచ్చిపెట్టింటారు, దానికి అర్థము అక్కడే వాడిపోయి ఉంటాయి, అంత బాగురాదు. ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళ తోటలు ఉంటే లేదు మీదే ఉంటే అప్పుడు ఫ్రెష్గా పెరుకొచ్చి పచ్చడి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అలా కూడా తేవచ్చు, కానీ ఎక్కువ వాడిపోయినవి ఎక్కువ రోజులు అయ్యేటివి అంత బాగా రావు, టేస్ట్ రాదు. సరే, ఇట్లా అన్నీ కట్ చేసేసి మళ్ళీ చూపిస్తానండి. రెండు ఉన్నాయి, అన్నీ కట్ చేసేసి చూపిస్తాను. మళ్ళీ ఇందులోకి ఏమేమి వేయాలి అనేది చూపిస్తాను. ముక్కలంతా కట్ చేసేసి ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసేసానండి. ఇదే లాస్ట్ కాయ. అన్ని పచ్చళ్ళ పైన మామిడికాయ పచ్చడి అంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మామిడికాయ పచ్చడి అంటే. ఎక్కువ చట్నీ కూడా చేస్తాను నేను. ఇది మామిడికాయ పచ్చడి అన్న, ఊరగాయ అన్న, సాంబార్ అన్న పిల్లలకి చాలా ఇష్టం అండి. అయిపోయినాయి. చూసారా, ఇన్నోటి కట్ చేసేసాను. ఉల్లికాయలు కట్ చేసానండి, ఇన్ని ముక్కలు వచ్చాయి. చూసారా, ఇన్ని ముక్కలు వచ్చాయి. చూసారా, 1.5 kg కట్ చేసానండి, ఇన్ని ముక్కలు వచ్చాయి.
కాయలు ఏం పెద్దగా లేవాడ, మీడియం చిన్న సైజులోనే కదా అంతా ఉండయి. చూసారా ఇంకా కాయలు అట్లా ఎత్తిపెట్టినవి ఈ సైజే కదా ఉన్నాయి. అర్థం కట్ చేసి అర్థం పెట్టామండి. ఇప్పుడు దీంట్లోకి కారం, ఉప్పు అవన్నీ ఎత్తుకొస్తాను. ఇప్పుడు వేయించాను కదండి మెంతులు, చూసారా చల్లగా అయిపోయినాయి బాగా. దానిలో మిక్సీ పట్టుకురాలండి, మిక్సీ పట్టుకొని వస్తాను. చూసారా మిక్సీ పట్టుకొస్తానండి. ఇది మెంతులు మిక్సీ పట్టుకొచ్చాను చూడండి. దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని, ఎందుకంటే సాసులు మెంతులు సపరేట్ మిక్సీ చేసుకోండి. ఇలా మిగిలిన కూడా మళ్ళీ అది ఎంటుకొని యూజ్ చేసుకోవచ్చు. మనం 2 పిండిలు 2 సాసులు మెంతులు 2 మిక్స్ చేసేసాం అనుకోండి, అది దానికన్నా వేయాలంటే బాధ. చూసారా మెంతి పిండి గమ్ము స్మెల్ వస్తుందండి. ఇప్పుడు సాసులు కూడా ఎంచుకున్నాం కదా, చూడండి సాసులు కూడా మిక్సీ పట్టుకురాలా. ఇవి కూడా మిక్సీ పట్టుకొని వస్తాను. సాసులు కూడా మిక్సీ పట్టుకొచ్చానండి చూడండి. చూసారా చూసారా సాసులు కూడా మిక్సీ పట్టుకొచ్చేసాను. ఇప్పుడు ఇవంతా పెట్టేసి, ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు 1.5 kg ఉన్నాయి కదండి, దానికి ఎంత మెజర్మెంట్లో ఉప్పు కారం వేసుకోవాలనే చెప్తాను. రాళ్ళు ఉప్పు వేసుకోండి. ఇలాంటి చిన్న గ్లాస్ తీసుకొని, చూసారా ఇది ఒక 100 గ్రాములు ఉంటుందండి ఈ గ్లాసు, 100 గ్రాములు పట్టేంత రాళ్ళుప్పు. చూసారా రాళ్ళుప్పు 2 గ్లాసులు వేసుకోండి. ఇలాగా ఉప్పు వేస్తారు కదండి. ఇప్పుడు కారం వేస్తున్నా, సేమ్ గ్లాస్లోనే 2 గ్లాసులు వేసుకోండి. 2 గ్లాసులు ఉప్పు 2 గ్లాసులు కారం అండి. చూసారా ఇట్లా. ఈ కారము నేను ఇంట్లోనే చేసిండేదండి, అంగడిలో తెచ్చిండేది కాదు. మిరపకాయలు వేయించి ఇంట్లోనే పొడి కొట్టించిండేది. చాలా బాగా కారం బాగుంటుందండి, టేస్ట్ ఉంటుంది, మంచి కారం కూడా ఉంటుంది. కొత్తగా పట్టిస్తే చాలా బాగా వస్తుందండి. చూసారా మళ్ళీ ఇంకో గ్లాసు, మరీ ఫుల్ గ్లాస్ కాదండి, ఊరికే పైన ఇలా కంట్లం ఇక్కడ వరకు వస్తే చాలు. చూసారా ఎంత తీసుకొని బాగా మిక్స్ చేయండి. మామిడికాయ ముక్కలు బాగా పట్టేట్లా మిక్స్ చేయాలా. ఉప్పు కారం సమానంగా వేసుకున్నాము. 2 గ్లాసులు కారం అయితే 2 గ్లాసులు ఉప్పు వేసాను. లేసేసి పెట్టుకున్నారనుకోండి, ఈ ముక్కలు ఉప్పు కారంలో బాగా ఊరుతాయి కదా. నైట్ అంతా అలాగే ఉంచేస్తే పొద్దునేపాటికి ఉప్పు కారం అంతా బాగా కరిగి ముక్కలు బాగా పట్టేసి ఉంటుంది. ఆ తర్వాత పొద్దున్నే
ఇంకోసారి ఉప్పు కారం చూసుకొని ఏం తక్కువ అనేది చూసుకొని వేసుకొని అప్పుడు తిరువాతకి వేసుకోవాలండి. సరే ఉప్పు కారం కలిపేసాను. ఇప్పుడు ఈ పొడులు చేసాం కదండి, సాసుల పొడి, సాసుల పొడి 3 స్పూన్లు 4 స్పూన్లు వేస్తానండి. నేను 4 స్పూన్లు వేసుకోండి. అలాగే మెంతి పౌడర్ కూడా 4 స్పూన్లు. మరి ఎక్కువ వేసుకుంటే బాగోదండి, సేదు అవుతుంది. అలా పొద్దున్నేకి బాగా ఊరుతుంది కదా, అప్పుడు టేస్ట్ చూడండి ఎట్లొచ్చింది. ఉప్పు తక్కువ, కారం తక్కువ లేదా ఈ మెంతుల పొడి తక్కువ ఉందా, సాసుల పొడి తక్కువ ఉందా చూసుకొని ఏది ఎక్కువైనా పచ్చడి అంటే బాగా చెడిపోతుంది. అందుకని మెజర్మెంట్ ఎంత కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఏం తక్కువ ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సరే బాగా కలిపేసానండి. ఇప్పుడు సరే కారము బాగా కలిపేసాను. ఒక నైట్ అంతా అట్లే ఉండింది అనుకోండి, ఉప్పు కారం అంతా బాగా కరిగి ముక్కలు పట్టేస్తుంది. అప్పుడు ఏం తక్కువ అనేది చూసుకొని మార్నింగ్ తిరువాతకి వేసుకోవచ్చు. మార్నింగ్ చూపిస్తానండి తిరువాతకి వేసేటప్పుడు, అలాగే పెట్టేస్తుంది. మార్నింగ్ చూపించి తిరువాతకి వేసేటప్పుడు చూపిస్తాను. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ అయింది. రాత్రి ఉప్పు కారం అన్నీ వేసి ఊరబెట్టాం కదండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. మామిడికాయ ముక్కలు ఏమైనాయో చూసారా. రాత్రి చూడు ఆడిగా ఉన్నాయి కదా, చూడు మెత్తగా అయిపోయింది. చూడు అంటే పచ్చళ్ళక్క అయిపోయింది అనమాట ఊరగాయకి. రాత్రి మిక్స్ చేసినప్పుడు మాత్రం వాటర్ లేదు, డ్రైగా ఉండింది. ఇప్పుడు చూడు ఎట్లా వచ్చిందో. బాగా ఉప్పు కారంలో బాగా ఊరిందనమాట. ముక్కలంతా మెత్తగా అయినాయి, బాగా పక్కానికి వచ్చేసింది ఊరగాయ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది మునిగేంత నూనె వేసుకోవాలండి. నూనె అంటే ఇప్పుడు ఇది 1.5 కేజీ ఉంది కదా, ఒక 1/2 కిలో నూనె పడుతుందండి దీనికి. అలాగే వేసుకోకూడదు, నూనె బాగా ఉడికిచేసేసి నూనె చల్లగా నిచ్చేసుకోవాలా. మిక్స్ చేసేసాము, కొంచెం అలాగే పెట్టేసి ఇప్పుడు నూనె ఉడికిచేసుకొని వస్తానండి. ఇప్పుడు ఇలాంటి కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. స్టవ్ అంటించాను చూడండి. ఇలాగా నూనె వేసుకోవాలండి. నేను 1/2 కేజీ అంత వేసాను. క్వాలిటీ బట్టి నూనె వేసుకోవాలండి. 1 కేజీ ఉంటే 1/2 కేజీ అంత వేసుకోవచ్చు. నేను ఉన్ని అనేసి 1/2 కేజీ ఉడికిచేస్తున్నాను. అకస్మాత్ కాలుకుంటాయి మళ్ళీ ఉడికేయాలి కదా అని. మీరు మెజర్మెంట్లో 1 కేజీ మీకు ముక్కలు ఉన్నాయనుకోండి, 1/2 కేజీ నూనె వేసుకోండి సరిపోతుంది. నేను 1.5 కేజీ వేసాను కాబట్టి అందుకే నేను 1/2 కేజీ పైన నూనె వేసానండి. కాగుతుంది ఇప్పుడు. అది కాగి చల్లారాలండి, బాగా కాగనించి చూపిస్తాను. ఇది ఉడకైనట్టు తెలుసాలంటే నాకు తెలుస్తుంది ఉడకైందని. ఇక అంతా డౌట్గా ఉంటే ఏమన్నా వేయండి దాని లోపల.
కొంచెం చూసారా పొంగుతుంది కదా, ఆయిల్ ఉడికైంది అనేది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు చూడండి, చాలా అంత ఉడికైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ కొంచెం చల్లగా కావాలండి. ఉడుకుడుకు ఆయిలే వేయకూడదు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఉడుకుడుకు ఆయిలే వేయకూడదు, కొంచెం చల్లగా కావాలా. చల్లగా అయినప్పుడు దాంట్లో వేసి మిక్స్ చేసి చూపిస్తానండి. ఉప్పు కారం సరిపోయిందామని ఇప్పుడే చూసుకోండి. బాగా మిక్స్ చేసేసి ఇంకొకసారి ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందో లేదని ఇప్పుడే చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్తే అలా అసలు ఉప్పు కారం మళ్ళీ వేసేకి అవ్వదు. అంత బాగా కరెక్ట్గా సరిపోయిందండి. చల్లగా అయిపోయిందండి. ఆయిల్ వేద్దాం. ఇంకోసారి బాగా మిక్స్ చేసేసి చూసారా, ఉప్పు కారం అంతా కరిగే కొద్దీ అది కొన్ని నీళ్ళు ఇడుచుకుంటుందండి. నీళ్ళు అంటే అవతల గ్రేవీ లెక్క అవుతుంది. చూసారా, బాగుందో చట్నీ లెక్క. ఇప్పుడు ఆయిల్ అంత ఉడకలేదు, చేతిలో పట్టుకున్నాను నేను. చూసారా, కొంచెం లైట్గా ఉంది అంతే, ఎక్కువ లేదు. ఇప్పుడు ఆయిల్ కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేయాలండి. బాగా ముక్కలకంతా బాగా ఆయిల్ పట్టాలా. ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు. పచ్చడి అది ఆయిల్లో బాగా మిక్స్ కావాలా. కోకోనట్ ఆయిల్ వేసుకోవాలనుకుంటా. కోకోనట్ ఆయిల్ ఇడిసి ఇంకా వేరే ఏమైనా వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, సన్ డ్రాప్ కానీ, లేదంటే గోల్డ్ విన్నర్ కానీ, మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. నేను గోల్డ్ విన్నర్ వేసాను. దానిపైన ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి, నేను ఎక్కువేం వేయలేదండి ఆయిల్. చూడు, ఇంకా అంత మిగిలింది. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, కొంచెం అలాగే పెట్టేయాల. ఆయిల్ అంతా ముక్కలు బాగా పట్టాలా. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా అది బాగా బీర్చుకునేసి గట్టిగా అయిపోతే ఆ మిగతా ఆయిల్ కూడా వేసేసుకోవాలా. లాస్ట్లో అది వేసినప్పుడు తిరువాతకి వేసేస్తానండి. తిరువాతకి ఏమేమి వేయాలనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు దానిపైన అంతా ఆయిల్ వేసాను, చూడు కనిపిస్తుంది కదండి. ఈ ఆయిల్ అంతా మళ్ళీ ముక్కలకి అంతా పట్టయినాక అప్పుడు ఇంకోసారి మిక్స్ చేసి, ఇంకా మళ్ళీ ఆయిల్ కావాలా వద్దా అనుకొని, కావాలనుకుంటే మళ్ళీ అది తిరువాతకేసి వేస్తానండి. లేదంటే కొంచెం ఆయిల్ దాంట్లో ఇదే సరిపోతుందంటే దాంట్లో కొంచెం ఆయిల్ తీసేసి కొంచెం వేసి తిరువాతకి వేస్తానండి. తిరువాతకి ఏమేమి ఆయిల్ అనేది మళ్ళీ చూపిస్తాను. చూసారు, స్టవ్ అంటించి ఆయిల్ పెట్టాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులోకి కొన్ని సాసులు వేయాలండి. సాసులు సాసులు చెట్ల నుంచి కొన్ని తెల్లగడ్డలు వేయాలండి.
తెల్లగడ్డలేం కంపల్సరీ కాదు, ఇష్టం లేకుంటే సాసులు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి కొంచెము ఇంగ వేసుకోవాలి. చూసారా, నేను ఇంగ వేసుకున్నా. కొంచెం ఇంగ వేసుకుందా. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసి తెల్లగడ్డలు పొంగాయి, మిరపకాయలు పొంగాయి, ఇంగి వేసాం కదా, గమ్మని స్మెల్ వస్తుందండి. తీసుకెళ్ళి తర్వాత ఊరగాయలు వేయాలి. చూసారా, ఇందులోకి వేసేసాను. ఇదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి జార్ తీసుకొని అందులో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అంత జార్లో వేసేసి నేను చూపిస్తాను. చూసారా, ఊరగాయ అయిపోయింది. చూసారా, అప్పుడు నేను వేసినప్పుడు ఎంత ఆయిల్ ఉండింది, ఎక్స్ట్రా బయట కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం అయిన తర్వాత, ఒక ½ అయిన తర్వాత ఆయిల్ అంతా బాగా ముక్కలకు పట్టేసి ఏం ఆయిలే కనపడలేదు చూడండి. ఇప్పుడు నేను కొంచెం తీసుకొని సపరేట్గా బయట పెట్టుకుందామని తీసానండి. ఇలాంటి చిన్న కంటైనర్లో కొంచెం వేసుకుంటే అప్పుడప్పుడు మనము యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పైన ఎత్తిపెట్టేస్తామన్నమాట. గాలి ఆడుతూ ఉంటే అప్పుడప్పుడు ఓపెన్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలాంటి చిన్న దాంట్లోకి వేసుకుంటే మనం కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. పెద్ద కంటైనర్లో ఉండేది అట్లే ఉంటుందండి. చూసారా, దీనికి నింపేసుకున్నాను. ఇంకా ఎంత ఉందండి దీంట్లో, పెద్ద భాగం ఉంది. ఇంకా మామిడికాయలు ఉన్నాయి, అవసరం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అయిపోయిందండి మా మామిడికాయ పచ్చడి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఓకే అండి, బాయ్.